హాయ్ గైస్, ఇవాళ మనం లూప్స్ గురించి మాట్లాడుకుందాము. సో లూప్స్ గురించి వస్తే సిలో బేసిక్గా 3 లూప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చి ఫర్ లూప్, నెక్స్ట్ వైల్ లూప్, నెక్స్ట్ డూ వైల్ లూప్. అసలు ఫస్ట్ లూప్స్ ఎందుకు వాడతాము అనేది చూద్దాము. ఇప్పుడు మీరు నెంబర్స్ని ప్రింట్ చేయాల్సి వస్తుంది. 1 to 100 ప్రింట్ చేయమని మీకు ఒక క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేస్తారు? జస్ట్ సింపుల్గా మనం బేసిక్గా చూసుకుంటే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ప్రింట్ 1 స్లాష్ అని పెట్టుకొని 2 స్లాష్ అని నుంచి మళ్ళీ 3, సో ఇలా 1 to 100 టైప్ చేసుకుంటే వెళ్ళాలి. అదే ఒకవేళ 10,000 కానీ 1 lakh కానీ ఇస్తే సో చాలా కాంప్లికేట్ కదా. సో ఇలాంటి కాంప్లికేట్ టాస్క్ చేయడానికి మనం మెషిన్స్ని వాడతాము. సో ఆ మెషిన్స్కి మనం ఎలా చెప్పాలి ఈ టాస్క్ ఇస్తున్నాను అని, 1 to 100 ప్రింట్ చేయి, లేదంటే ఒక పనిని మల్టిపుల్ టైమ్స్ చెయ్యి అని చెప్పడానికి మనం లూప్స్ వాడతాం అనమాట. సో సిలో బేసిక్గా 3 ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పినట్టు ఫర్, వైల్ అండ్ డూ వైల్ లూప్. సో ఒక్కొక్క లూప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్లీ ఫర్ లూప్ గురించి చెప్తాను. సో మీకు ఫర్ లూప్ గురించి చెప్పాలి అంటే లైక్ మీకు ఆల్రెడీ ఇఫ్ కండిషన్ గురించి చెప్పాను కదా, సేమ్ అలాగే కండిషన్ రాస్తాం అనమాట. ఫర్ ఇక్కడ కండిషన్ రాస్తాం అండ్ నెక్స్ట్ ఇక్కడ లాజిక్ రాస్తాం. మనం ఇఫ్ కండిషన్కి ఎలాగైతే ఇఫ్ రాసి కండిషన్ రాసి అండ్ కింద మనం లాజిక్ రాస్తామో సేమ్ అలాగే ఫర్ లూప్ కూడా. సో బట్ సింటాక్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ వాటి యొక్క వర్కింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ అనేది జస్ట్ ఒకసారి రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏం చేస్తున్నాం, మనం కంపేర్ చేస్తున్నాం ఏ అనేది 0నా కాదా అని కంపేర్ చేసి ఒకవేళ ఓకే అయితే ఇఫ్ కండిషన్ రన్ అవుతుంది. అలాగే ఫర్ లూప్ ఏంటంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు రన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ లోపల ఇంటీజర్ ఐ, సో ఫర్ లోపలే మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. బయట డిక్లేర్ చేయాలని లేదు. బయట మీరు డిక్లేర్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటీజర్ ఐ అని ఇక్కడ కాకుండా నేను ఆల్రెడీ ఇంటీజర్ ఐ అని చెప్పి ఇక్కడ డిక్లేర్ చేసి నెక్స్ట్ ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇనిషియల్గా మన ఐ ఏముంది, 0 ఉంది. సో నెక్స్ట్ మన కండిషన్ రాయాలన్నమాట. అంటే ఎంతవరకు ప్రింట్ అవ్వాలి, మనం ఇప్పుడు 10 వరకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎందుకంటే 10 కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ ఏంటనేది మీకు చెప్తాను. సో ఇట్స్ అన్ ఇంక్రిమెంట్ అనమాట. ఒక్కొక్కటి ప్లస్ అవుతే వెళ్తుంది. ఫస్ట్ అయితే మనం ప్రింట్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో మీకు క్లారిటీ వస్తుంది లూప్స్ ఎలా వర్క్ అవుతాయి అని. సో దట్ వీ కెన్ డిస్కస్. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ %d వాడాను బికాస్ మనం అన్ని ఇంటీజర్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఐని ప్రింట్ చేస్తున్నాం. సో లెట్స్ సీ దిస్. సో ఇక్కడ చూసారా 0 to 10 వరుసగా ఆర్డర్లో ప్రింట్ అవ్వకుండా వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఇంటీజర్ ని డిక్లేర్ చేసాము. నెక్స్ట్ ఫర్ లూప్లో 3 ఉంటాయి అనమాట. కండిషన్లో 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే 3 సెగ్మెంట్స్. ఫస్ట్ది వచ్చి ఇనిషియల్ అనమాట. మనం ఇనిషియల్గా ఐ వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు 0 నుండి స్టార్ట్ అయింది కదా, నేను ఇక్కడ 2 పెట్టాను అనుకోండి, మీకు 2 నుండి స్టార్ట్ అవుతుంది, 2 to 10. సో ఇది ఇనిషియల్ కండిషన్ అనమాట. ఇనిషియల్గా ఐ అనేది ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. ఐ అనేది ఇప్పుడు 2 ఉంది, ఇప్పుడు 0కి మార్చాను. సో నెక్స్ట్ ఈ సెగ్మెంట్ వచ్చి కండిషన్ అనమాట. ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి, ఎండ్ ఎక్కడ టర్మినేట్ అవ్వాలి ఐ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాను, అది ఈక్వల్ టు తీసేస్తే లెస్ దాన్ 10 అంటే 9 వరకే ప్రింట్ అవ్వాలి బికాస్ 0 to 9. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఐ ప్లస్ ప్లస్ అనమాట. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. దీన్నే ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి మనం సింపుల్గా రాసుకోవచ్చు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ ప్లస్ 1 జరిగి ఐలో ఏదైతే వాల్యూ ఆల్రెడీ ఉంటుందో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, ఆ 5లోకి +1 యాడ్ అయ్యి అది మళ్ళీ ఐలోనే స్టోర్ అవుతుంది అనమాట. సో దీన్నే ఐ ప్లస్ ప్లస్ అంటాం మనం సింపుల్గా. అలాగే ఐ మైనస్ మైనస్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చి వైల్ లూప్. వైల్ లూప్ కూడా సేమ్ కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ మనం దానికి లాజిక్ రాస్తాం. కాకపోతే ఏంటంటే వైల్లో ఇలాగా ఇనిషియల్ కండిషన్, ఎండింగ్ కండిషన్, ఇలా ఐ ప్లస్ ప్లస్ ఇలా 3 సెగ్మెంట్స్ కాకుండా మనకి ఒకే ఒక కండిషన్ ఉంటుంది. ఇఫ్ కండిషన్లో మీరు ఎలా అయితే చూసుకుంటారో గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా, అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాను కదా. సో ఇప్పుడు మన ఐ ఎంత ఉంది, 5 ఉంది. సో నేను 5 నెంబర్ వచ్చే వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఐని 0 చేసుకొని ఐ లెస్ దాన్ 5 అయ్యే వరకు మనం ప్రింట్ చేయాలన్నమాట ఇప్పుడు. సో దానికోసం ఏం చేస్తున్నాం, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. దీన్నే మనం ఐ ప్లస్ ప్లస్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ఎఫ్
సి ఇప్పుడు ఇనిషియల్ గా మన ఐ ఎంత ఉంది, 0 ఉంది. నెక్స్ట్ ఏం చేసాం, వైల్ అని చెప్పాం, అంటే లూప్ అవుతుంది అనమాట. వైల్ లూప్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో ఐ అనేది లెస్ దాన్ 5 ఉందా లేదా అని చెక్ చేస్తుంది కండిషన్. ఇప్పుడు ఐ అనేది లెస్ దాన్ 5 కదా, బికాస్ 0 ఉంది, ఇనిషియల్ గా ఐలో 0 ఉంది. సో వైల్ లూప్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఎయిదర్ ఐ అనేది ఎంత 5 కన్నా తక్కువ ఉందా లేదా. 0 ఈజ్ లెస్ దాన్ 5 కదా, సో లూప్ లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఏముంది, ఐ ఈజ్ ఈక్వల్ టు I+1. సో ఐలో ఏముంది, ఇప్పుడు 0 ఉంది. ఓకే, ప్రజెంట్ మన కండిషన్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఐలో ఏముంది, 0 ఉంది. నెక్స్ట్ అది ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అయినప్పుడు ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి I+1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఆ 1 వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1 నుండి స్టార్ట్ అయింది. అది ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ నేను ముందు పెట్టుంటే మీకు అప్డేట్ అవ్వడానికి ముందే వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, 0 నుండి ప్రింట్ అవుతుంది. మీరు చూస్తే 0 to 4 ప్రింట్ అయింది, ఇందాక 1 to 5 ప్రింట్ అయింది. బికాస్ ఇక్కడ మీరు చూసుకోండి ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా ఇనిషియల్ కండిషన్, అది ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆ ప్రింట్ అయిన తర్వాత మనం +1 చేసాం, అందువల్ల మళ్ళీ బ్యాక్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఎంత ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా, అది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఐ అనేది లెస్ దాన్ 5 అంటే 1 లెస్ దాన్ 5. సో ఇప్పుడు మన ఐ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇది లెస్ దాన్ 5 కదా, సో కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏమవ్వాలి, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లోకి వెళ్ళి ప్రింట్ అయింది ఎంత, 1 ప్రింట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాం మనం, ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అంటే ఐలో ఏవైతే వాల్యూ ఉందో దానికి +1 యాడ్ చేసాం. సో ఆల్రెడీ ఉన్న 1కి మనం ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం, మళ్ళీ +1 యాడ్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, టోటల్ 2 అవుతుంది. సో 2 అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, మళ్ళీ వెళ్ళి వైల్ లూప్ లో. సో అదే లూపింగ్ అంటాం మనం. ఈ లూప్ కండిషన్స్ అన్ని ఇలాగే వర్క్ అవుతాయి. ఈవెన్ ఫర్ లూప్ అయినా, వైల్ లూప్ అయినా, డూ వైల్ లూప్ అయినా కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు అవుతుంది అనమాట. ఈవెన్ ఫర్ లూప్ లో కూడా మనం చూసుకున్నాం, ఐ అనేది టర్మినేషన్ కండిషన్, ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని పెట్టినప్పుడు ప్రతిసారి అక్కడ వరకు వస్తుంది. సో I++ చేసినప్పుడు 10 అనేది ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, 2 అనేది ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది, ఐ అనేది 2 ఉంది, 2 లెస్ దాన్ 5 కదా, సో కండిషన్ సాటిస్ఫై లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. అట్లాగా ఐ అనేది 4 వరకు ఓకే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 4 ప్రింట్ అయింది మనకి. తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అంటే 4 + 1 ఎంత, 5 అయింది. సో 5 అయిన తర్వాత ఈ 5 మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఐ ఎంత ఉంది, 5 ఉంది. 5 అనేది కండిషన్ సాటిస్ఫై అయిందా, ఐ లెస్ దాన్ 5 సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి, సో ఈ కండిషన్ ఇక్కడతో ఆగిపోయి మొత్తం ఇంకా మనకి ఏం ప్రింట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేస్తుంది కంపైలర్. సో అది లూప్ అనమాట, వైల్ లూప్. ఇప్పుడు మీరు ఫర్ లూప్ చూసుకుంటే ఇందాక మనం జస్ట్ కంట్రోల్ Z కొడుతున్నా, బికాస్ ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా, దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనం లోపల కూడా ఇంటీజర్ అని డిక్లేర్ చేసుకోవచ్చు ఫర్ లూప్ లో. సో ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 10, I++ అని రాసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో ఆ 0 ఇక్కడికి వెళ్ళి ప్రింట్ అవుతుంది అనమాట. 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ అనేది లెస్ దాన్ 10 కాదు. సో లెస్ దాన్ 10 కాదు కాబట్టి I++ అవుతుంది అనమాట. I++ అంటే ఏంటి, +1 అవుతుంది. +1 అయ్యి సో మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మన దగ్గర ఈసారి ఎంత ఉంది, 1 ఉంది. సో ఈసారి ++ అయినప్పుడు అది 10 కన్నా తక్కువ కాదా, ఇప్పుడు 2 ఉంది మన దగ్గర, 2 అనేది 10 కన్నా తక్కువ కదా, అవును. సో అందువల్ల మళ్ళీ అది ఇక్కడ ప్రింట్ అయింది. సో అట్లా 9 వరకు ప్రింట్ అయింది అనమాట. బట్ నెక్స్ట్ ఏమైంది, ++ అయినప్పుడు 10 అవుతుంది. సో 10 ఎప్పుడైతే ++లోకి వచ్చిందో, ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అయిందో, అప్పుడు మన కండిషన్ మళ్ళీ ఏంటి చెక్ చేయండి, ఐ లెస్ దాన్ 10. సో 10 ఈజ్ లెస్ దాన్ 10 అయితే కాదు, ఈక్వల్ టు పెట్టినప్పుడు మీకు 10 ప్రింట్ అవ్వాలి. బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు ఇది. సో జస్ట్ లెస్ దాన్ కాబట్టి మనకి 10 ప్రింట్ కావాలి. అదే ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెడితే ఇక్కడ మీకు లాస్ట్‌లో 10 కూడా ప్రింట్ అవుతుంది. ఇదిగో. సో ఒకవేళ ఇనిషియల్ కండిషన్ మనం 2 పెట్టినప్పుడు ఇందాక ఏమైంది, 2 నుంచి ప్రింట్ అయింది. అంటే ఏంటి, మన ఐ అనేది స్టార్టింగ్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 నుంచి స్టార్ట్ అయ్యి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ++ అవుతుంది. ఇప్పుడు 3 ఉంది. 3 అనేది ఓకేనా కాదా, లెస్ దాన్ 10 ఓకే. అట్లా మళ్ళీ సేమ్ రిపీటెడ్ లాస్ట్ 10 వరకు రిపీట్ అవుతుందన్నమాట. సో ఇది ఫర్ లూప్. అండ్ డూ వైల్ లూప్‌కి, వైల్ లూప్‌కి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. సో ఇది వైల్ లూప్ అయితే, ఫర్ సపోజ్ నేను ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది తీసుకున్నా. వైల్ ఐ ఈక్వల్ టు అంటే ఏమవ్వాలి, ఐ ఈక్వల్ టు 5 అంటే ఏంటి, ఐ ఈక్వల్ టు 5 అయినప్పుడు మాత్రమే మనకి ఈ లూప్ రన్ అవ్వాలి. ఓకే, printf దిస్ ఈజ్ వైల్ లూప్.
సేమ్ అలాగే డూ అనమాట. డూ అని రాసి కండిషన్ రాస్తాము. ఇక్కడ లాజిక్ రాస్తాము. ఇక్కడ ఏంటి అంటే వైల్ ఔట్ సైడ్ రాస్తాం అనమాట. ఇక్కడ మనం ఇందాక ఫస్ట్‌లో వైల్ రాసాం గదా! ఇక్కడ లాస్ట్‌లో వైల్ కండిషన్ రాస్తాం. సారీ, కండిషన్ ఇక్కడ కాదు. లాస్ట్ వైల్‌లో ఇక్కడ రాస్తాం కండిషన్ అండ్ సెమీకోలన్ పెట్టుకోవాలి. సో, ఇందులో కండిషన్ ఏం రాయాలి మళ్ళీ సేమ్ i ఈక్వల్ టు 5 రాద్దాం. సో, ప్రింట్‌ఎఫ్ దిస్ ఈస్ డూ వైల్ లూప్ సెమీకోలన్. సో, ఇప్పుడు మనం చూద్దాం. సో, దిస్ ఈస్ వైల్ లూప్, దిస్ ఈస్ వైల్ లూప్, దిస్ ఈస్ వైల్ లూప్. సో, ఫస్ట్ ఒకసారి మీకు అర్థం అవ్వాలంటే డూ వైల్‌ని కామెంట్ చేసేస్తున్నాను. సో, మీకు ఒకసారి ఇది చెప్పి మళ్ళీ డూ వైల్ చెప్తా. బికాజ్ నేను ఇది ప్రింట్ అవుతుంది అనుకున్నా. బట్ ఓకే. యాహ్! చూసారా? దిస్ ఈస్ వైల్ లూప్, దిస్ ఈస్ వైల్ లూప్, దిస్ ఈస్ వైల్ లూప్. ఎందుకు ఇన్ని సార్లు ప్రింట్ అయింది? మీరు చూసుకుంటే ఇంకా టెర్మినల్ ఆగలేదు. మీరు ఇది కిందకి స్క్రోల్ చేసే కొద్దీ అది వస్తానే ఉంటది. ఇలా ఇన్ఫినైట్ టైమ్స్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇలా మీరు చేసినప్పుడు ఏమైద్దంటే మీ కంపైలర్ అనేది జస్ట్ క్రాష్ అయిపోతుందనమాట. ఈవెన్ మీరు సమ్ కైండ్ ఆఫ్ వైరస్ చూస్తారు కదా! మన సిస్టమ్స్‌లో దాంట్లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ లూపింగ్స్ గాని ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. సో, చూసారా? ఇలా లూప్ అయినప్పుడు ఏమైద్దంటే మన సిస్టమ్ ఇంకా తట్టుకోలేక క్రాష్ అయిపోతది. బికాజ్ మనం ఓవర్‌గా చేస్తున్నాం. బట్ ఇది ఆన్‌లైన్ కంపైలర్ కాబట్టి వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది. సో, ఆ లిమిట్ ఎప్పుడైతే మనం క్రాస్ చేసామో వాళ్ళు ఆటోమేటిక్‌గా మన కనెక్షన్ అనేది స్టాప్ చేసుకుంటారు. సో, దానివల్ల వాళ్ళ సర్వర్స్ క్రాష్ అవ్వకుండా ఉంటాయి. బట్ మన మామూలు సిస్టమ్‌లో మీరు ట్రై చేసినప్పుడు మీ సిస్టమ్ అప్పుడప్పుడు క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మళ్ళీ మీరేం లేదు జస్ట్ దాన్ని ఎండ్ కొట్టేయండి. సో, ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. వైల్ i = 5 ఆ కండిషన్ ఏంటి? ఎప్పుడు ట్రూ అది. మనం ఇక్కడ ఐని ప్లస్ చేయట్లేదు, మైనస్ చేయట్లేదు. సో, i అనే వాల్యూ ఎప్పుడు 5 ఉంటది అందులో. సో, అందువల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రింట్‌ఎఫ్ స్టేట్‌మెంట్ అనేది ప్రింట్ అవుతానే ఉంది కంటిన్యూయస్‌గా. అదే ఒకవేళ నేను i+1 చేస్తున్నా ఇప్పుడు. సో, ఇప్పుడు చూస్తే దిస్ ఈస్ వైల్ లూప్. ఒకసారే ప్రింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మన i 5 కదా! వైల్ లూప్‌లోకి వచ్చినప్పుడు మన i ఎంత ఉంది? 5 ఉంది. i 5 మనం చెక్ చేసుకుంటుందన్నమాట కండిషన్. i = 5 ఓకే. ప్రింట్ స్టేట్‌మెంట్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది? i+1 ఇక్కడ ఏమవుతుంది? i అనేది i 5+1 అవుతుంది. సో, అంటే ఎంత? మన i 6 ఉంది ఇప్పుడు మనకి. సో, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత i ఎంత ఉంది? ఇప్పుడు మనకి 6 ఉన్నప్పుడు చెక్ చేస్తది. i = 5 కాదు. బికాజ్ 6 నాట్ ఈక్వల్ టు 5 కదా! సో, సింపుల్ థింగ్ అది. సో, అందుకే ప్రింట్‌ఎఫ్ స్టేట్‌మెంట్ ఇక్కడితో ఆగిపోయింది. ఇందాక మనం ఏం చేసాం? ప్లస్ పెట్టలేదు. సో, దానివల్ల ఏమైంది? i అనేది 5 ఉంటుంది. మనకి ఇక్కడ ఎప్పుడు i 5 ఉంటది. సో, దానివల్ల అది ఇన్ఫినైట్ లూప్‌లోకెళ్ళిపోయిందనమాట. సో, డూ వైల్ లూప్ మళ్ళీ ఓపెన్ చేద్దాము. సేమ్ డూ వైల్‌లో కూడా సేమ్ మీకదే. ఇందాక మీకు డూ వైల్, వైల్ 2 కలిపి మీకు ఇన్ఫినైట్ లూప్ క్రియేట్ అయింది. అందుకే నేను డూ వైల్‌ని కామెంట్ చేసి మీకు చూపించాను. సో, ఇక్కడ కూడా i i+1 పెట్టుకుందాము. అండ్ మీకు దీనికి సెపరేట్ i కాకుండా ఇంకేదైనా వేరియబుల్ తీసుకుందాము. సారీ. సెమీకోలన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెమీకోలన్ మనకొస్తుంది. సో, అగైన్ సెమీకోలన్. సీ దిస్ ఈస్ వైల్ లూప్, దిస్ ఈస్ డూ వైల్ లూప్. సో, మనం ఒక స్లాష్ అని పెట్టుకుంటే నీట్‌గా ప్రింట్ అవుతుంది. మీరు చూసుకున్నారు 2 ఒక్కొక్కసారి ప్రింట్ అయినాయి. దిస్ ఈస్ వైల్ లూప్ అని ప్రింట్ అయింది. దిస్ ఈస్ డూ వైల్ లూప్ అని ప్రింట్ అయింది. ఎందుకు? ఇప్పుడు మనం i 5 పెట్టుకున్నాము. ఆల్రెడీ మీకు వైల్ లూప్ అర్థమైంది. ఇప్పుడు డూ వైల్ చూడండి. a 5 a 5 అనేది డూ వైల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ డూలో ఏదైతే లాజిక్ రాసామో లాజిక్ మొత్తం రన్ అయిపోతుంది. లాజిక్ మొత్తం రన్ అయిన తర్వాత లాస్ట్‌లో కంపేర్ చేసుకుంటుంది. ఎయిదర్ మనం చేసింది మన ఆహ్, కండిషన్ కరెక్టా కాదా అనేది. వైల్ ఏమవుతుంది? ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ప్రింట్ అవుతుంది. అదే డూ వైల్‌లో అయితే అలా కాదు. ఇప్పుడు మీరు చూసుకోండి నేను 5 కాదు. i 6 పెడతా. చూడండి వైల్ లూప్ దిస్ ఈస్ వైల్ లూప్ ప్రింట్ అంటే మనకి వైల్ లూప్ అనేది రన్ కాలేదు. ఎందుకు రన్ అవ్వలేదు? మన i ఎంత ఉంది? 6 ఉంది. మనం ఇక్కడ కండిషన్ ఏంటి? ఇప్పుడు మన i 6 ఉంది. i = 5 అవునా కాదా? డెఫినిట్‌గా కాదు. 6 నాట్ ఈక్వల్ టు 5. సో, అందుకని ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ ప్రింట్ అవ్వలేదు. ఈ లూప్‌లోకి అసలు ఎళ్ళలేదన్నమాట మనం. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసాం మళ్ళీ. బట్ ఇక్కడ మనం ఇంటిజర్ ఈక్వల్ టు 5 5 అని పెట్టుకున్న తర్వాత డూ వైల్ లూప్ ఏం చేస్తుంది అంటే ఒకసారి రన్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్. మీరు ఇక్కడ ఏదైతే వైల్ లూప్‌లో కండిషన్ రాసారో ఆ కండిషన్ అవునైనా కాదైనా గాని మీకు సేమ్ థింగ్ అన్నమాట. ఒక్కసారైనా రన్ అవుతుంది డూ వైల్ లూప్. ఫస్ట్ ఒకసారి రన్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేసిన తర్వాత a = 5 అండ్
a is equal to 6 కదా! సో, 2 సాటిస్ఫై అవ్వాల. 6 నాట్ ఈక్వల్ టు 5. సో, ఇక్కడితో టర్మినేట్ అయిపోయింది మనకి. సో, అదే వైల్‌కి, డూ వైల్‌కి ఉన్న డిఫరెన్స్ అనమాట. వైల్ లూప్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకొని నెక్స్ట్ లోపలున్న లాజిక్‌ని రన్ చేస్తది. కానీ డూ వైల్ ఏంటంటే ఫస్ట్ లాజిక్‌ని రన్ చేసి ఒక్కసారి లాజిక్‌ని రన్ చేసి నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైమ్ లాజిక్ రన్ చేయడానికి ఎయిదర్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అవ్వదా అనేది చెక్ చేసుకొని లాజిక్ మనం ఏదైతే ఇస్తామో ఆ లాజిక్‌ని ప్రింట్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. సేమ్ ఇదే లూప్ యూజ్ చేసి. సో, ఇప్పుడు మనం i ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ప్రింట్ చేద్దాం? మేబీ ఒక సమ్ ఆఫ్ 10 నంబర్స్ చూద్దాం. సో, ఇప్పుడు సమ్ ఆఫ్ 10 నంబర్స్ ఫస్ట్ 10 నంబర్స్ అంటే ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 అట్లా 10 నంబర్స్ వరకు ఎంత సమ్ అవుతుంది? మొత్తం టోటల్ ఎంత అనేది చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు? i <= 10 ఆర్ ఇక్కడ n పెడుతున్నా. n ఈజ్ ఈక్వల్ టు 10 కదా! సో, ఇప్పుడు చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మనం ఇక్కడ 10 నంబర్స్‌ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను ఒక ఇంటిజర్‌లో. సో, మన nలో 10 అనేది వాల్యూ ఇప్పుడు మనకు స్టోర్ అయ్యి ఉంది. సో, ఇక్కడ నేను దాన్నే కంపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. నా i అనేది స్టార్టింగ్‌లో ఎక్కడుంది? 0లో ఉంది. సో, 0ని ప్లస్ చేసినా పెద్ద ప్రాబ్లమ్. మీరు 1 నుండి డైరెక్ట్‌గా i ఈజ్ ఈక్వల్ టు 1 నుండి స్టార్ట్ చేసినా మీకు ప్రాబ్లమ్ లేదు. i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసినా మీకు ప్రాబ్లమ్ లేదు. బికాజ్ 0ని యాడ్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏం రాదు సమ్‌లో. ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి. అదే మీరు మల్టిప్లికేషన్ గాని, డివిజన్ గాని చేస్తుంటే మీకు డిఫరెన్స్ వస్తది. మీరు అప్పుడు చూసుకోవాలి. బట్ సమ్మే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, ప్రెజెంట్ అయితే i అనేది లెస్ థాన్ n అంటే 0 నుంచి 10 వరకు. సో, ఇప్పుడు ఇదేమవుతుంది? i ప్లస్ ప్లస్ అవుతుంది. మనం ఇక్కడ ప్లస్ ప్లస్ స్టేట్‌మెంట్ రాసాం కదా! సో, i అనేది ఫస్ట్ లోపలికొస్తుంది. వచ్చిన తర్వాత ప్లస్ అవుతుంది. అలా 10 వరకు. ఎప్పుడైతే 10 లెస్ అంటే 9 దగ్గర ఆగిపోతుంది మనకి. మనకి 10 కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఈక్వల్ టు పెట్టాలి. సో, i <= n. సో, ఇప్పుడు మనం i++ చేసాం. చేసిన తర్వాత దీన్ని సమ్ చేయాలిప్పుడు. సమ్ చేసి దాన్ని ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి మనం. సో, దానికోసం ఇంటిజర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాననమాట. ఇందులో మనం స్టోర్ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనకి ప్రతిసారి ఏం చేస్తున్నాం మనం? టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఏం చేద్దాం? ఐని యాడ్ చేద్దాం. ఎందుకంటే ఐ వాల్యూ ఏంటి మనకెప్పుడు +1 అవుతా ఉంటది కదా! ఆ +1 అయిన ప్రతిసారి దాన్ని దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. అండ్ లూప్ బయట మనం ప్రింట్ స్టేట్‌మెంట్ రాద్దాం. మొత్తం లూప్ అంతా అయిపోయిన తర్వాత రాద్దాం. అదే లూప్ లోపల రాసారనుకోండి మీకు ప్రతిసారి అయిన ప్రతిసారి చూపిస్తుందనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి డిఫరెన్స్. ప్రింట్ ఎఫ్. సి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ ఏంటంటే 66 అనమాట. సో, ఇక్కడ మీరు చూసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 10 అనేది స్టోర్ చేసాం. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. ఇప్పుడు మన లూప్ స్టార్ట్ అయింది. లూప్‌లో కండిషన్ ఏం రాసాము? i అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n. i వాల్యూ ఎంత? 0 ఉంది. 0 అనేది లెస్ థాన్ ఈక్వల్ టు 10 అవునా కాదా? సో, ఇప్పుడు మనకి 0 అనేది లెస్ థాన్ 10 ఈ కండిషన్ సాటిస్ఫై అయింది మనకి. సో, సాటిస్ఫై అయిన తర్వాత లోపలికెళ్ళిన తర్వాత ఏమైంది? i ఈజ్ ఈక్వల్ టు i+1 అయింది. అంటే ఇప్పుడు మన i వాల్యూ ఎంతుంది? 1 ఉంది. సో, ఈ 1 వచ్చి టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ i అనమాట. ఇప్పుడు టోటల్ ఎంతుంది మన దగ్గర? టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? 0 ఉంది స్టార్టింగ్‌లో. మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ప్లస్ మన i వాల్యూ ఎంతుంది? కామెంట్ చేద్దాం. ఓకే. 1 ఉంది ఇప్పుడు మనకి. ఇక్కడ మీరు చూసుకున్నారా? i వాల్యూ 1 ఉంది. సో, 1 ఇక్కడ స్టోర్ అయిందనమాట. సో, ఎంత టోటల్ ఇప్పుడు మన దగ్గర 0 + 1 ఉందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెనక్కెళ్తుంది. ఈసారి మళ్ళీ i ఎంత? 1 గదా! సో, 1 లెస్ థాన్ 10 అని చెక్ చేసుకుంటుంది. సో, లోపలికొస్తుంది. వచ్చిన తర్వాత i అవుతుంది. అంటే ఎంత అవ్వాలి? 1 + 1 అండ్ 2 అవుతుంది. i 2 ఉంది ఇప్పుడు మన దగ్గర. సో, ఇక్కడ ఏమవ్వాలి టోటల్ 1 ఉంది. టోటల్ 1కి ఈ టోటల్ ఎంతైతే ఉందో 2 ఉంది కదా! మన దగ్గర ఇప్పుడు. సారీ 1 ఉంది కదా! ప్రీవియస్‌గా ఆ 1కి ఈ i యాడ్ అవుతుంది. i వాల్యూ ఎంత ఇప్పుడు? 2 అనమాట. సో, టోటల్ ఎంత ఇప్పుడు మనది? 3. ఆ 3 వచ్చి టోటల్‌లో స్టోర్ అవుతుంది. సో, నెక్స్ట్ మళ్ళీ వెళ్తుంది వెనక్కి. సో, ఈసారి మళ్ళీ i ఎంత? 1 ఉంది ఇందాక. ఇప్పుడు ఎంత అవుతుందది? సారీ. ఇప్పుడెంత అవుతుందది? 2 అవుతుంది. ఈ 2 అనేది లెస్ థాన్ 10. సో, అగైన్ మళ్ళీ లోపలికొస్తుంది. సో, ఇప్పుడు 2కి మళ్ళీ +1 అయ్యి 3 అవుతుంది ఇది. మనకిక్కడ i+1 i = i+1 రాసాం కాబట్టి.
సో నెక్స్ట్ ఈ 3 అనేది వచ్చి ఈ 3కి యాడ్ అవుతుంది. బికాస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్. మనకు ఆల్రెడీ టోటల్ ఎంత 3 ఉంది ప్లస్ ఐ అనమాట. సో అందుకే మనకి టోటల్ అనేది 10 టైమ్స్ యాడ్ అవుతుంది. మనకి అవుట్‌పుట్ ఎంత వచ్చింది? 66 వచ్చింది. సో ఇదే ప్రింట్ స్టేట్మెంట్ మీరు లోపల పెడితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ప్రతిసారి ఎంత టోటల్ అవుతుంది ఏంటనేది మీకు చూపిస్తుంది. ఒక స్లాష్‌ని యాడ్ చేసుకుందాం. ఇనిషియల్‌గా 1 ఉంది మన టోటల్. నెక్స్ట్ ఏమైంది? 1 + 2 3 అయింది. నెక్స్ట్ 3 + 3 ఎంత? 6 అయింది. 6 + 4 10. అట్లా లాస్ట్‌లో 10 వరకు వచ్చేసరికి మనకి వాల్యూ ఎంత? 66 దగ్గర ఉన్నాం మనం. సో దిస్ ఇస్ ద ఫర్ లూప్. ఇప్పుడు మనం ఇంకొకలాగా ఎలా చేద్దాము అంటే మనం ఆల్రెడీ కాలిక్యులేటర్ అనేది మనం ఆల్రెడీ చేసాం గదా! ఒకసారి కాలిక్యులేటర్‌ని ఎలా రాయాలో కూడా చూపిద్దాం. ఎందుకు ఇది వాడాలి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలిక్యులేటర్ బిల్డ్ చేసాం. స్పీడ్‌గా చెప్పేస్తాను. సో క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు సారీ 2 డేటా టైప్స్ ఉండకూడదు. ఒకటే. క్యారెక్టర్, సింబల్ గదా! సో సింబల్ అనేది పెట్టుకొని యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుందాం. స్పీడ్‌గా చేస్తున్నాను. ఎంటర్ ఆపరేషన్ ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ సో ప్లస్ అండ్ మైనస్ మాత్రమే పెడుతున్నా ప్రెజెంట్. ఓకే. ఓన్లీ ప్లస్ అండ్ మైనస్ కాలిక్యులేటర్ మాత్రమే. సింపుల్‌గా జస్ట్ అర్థం అవ్వటం కోసం స్కాన్‌ఎఫ్ యూజ్ చేస్తున్నాను. స్కాన్ఎఫ్ యూజ్ చేసి అండ్ మీకు చెప్పాను స్పేస్ పెట్టి %c అండ్ పెట్టి మనం ఎందులో అయితే స్టోర్ అనుకుంటున్నాం సిమ్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో ఆ సిమ్‌లో స్టోర్ అయి ఉంటుంది సింబల్‌లో. సో ఇప్పుడు మన కాలిక్యులేటర్‌లో కండిషన్ రాద్దాం. ఈ వైల్ లూప్ కాసేపు పక్కన పెట్టి ఇఫ్ కండిషన్‌లో ఇఫ్ సిమ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ప్లస్ అయితే ఎప్పుడైనా గాని గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ రాసేటప్పుడు పైన ఎఫోస్పీస్ పెడతాం మనం. కండిషన్ ఏంటి? ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి. ఇక్కడ మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఏ ప్లస్ బి రాద్దాం. సో ఏ అండ్ బి అనేది మన యూజర్ నుంచి ఏం తీసుకోవద్దు. జస్ట్ నార్మల్‌గా మనమే డిక్లేర్ చేసేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని పెడుతున్నాను. అలాగే ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అని పెడుతున్నాను. ఓకే. లేదా 50 పెడదాం. ఓకే. మైనస్ చేసినప్పుడు మన నెగెటివ్ నెంబర్స్ రాకుండా ఊరికే. సో ఏ ప్లస్ బి చేసాము. సేమ్ అలాగే ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఇఫ్ కండిషన్ కాకపోతే మనం ఇఫ్ కండిషన్ ఇక్కడ ఇఫ్ అని రాయకుండా ఎల్స్ ఇఫ్ ఎందుకు రాశాను? మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇఫ్ కండిషన్ గనుక రాసుంటే ఆ కండిషన్, ఈ కండిషన్ 2 చెక్ చేస్తుంది. అదే ఎల్స్ ఇఫ్ పెట్టాననుకోండి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతేనే దీనికొస్తుంది. మనకి టైం సేవ్ అవుతుంది. సో ఏ మైనస్ బి. సో ఇప్పుడు మీరు కాసేపు ఈ వైల్ లూప్‌ని స్టాప్ చేసి కాలిక్యులేటర్‌ని చెక్ చేస్తున్నాం కదా! సో చూడండి. కమా పెట్టాలి. కమా మర్చిపోయాం. సో సింపుల్ సింటాక్స్ ఉంటుంది సిలో. ఈ సింటాక్స్ మిస్ అయిపోతాం. కేస్ సెన్సిటివ్ ప్లస్ సింటాక్స్ ఈ 2 చాలా చూసుకోవాలన్నమాట సిలో. ఓకే. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను ప్లస్ ఎంటర్ చేస్తున్నాను. సో 50 + 10 ఎంత? 60. సో మన ఇఫ్ కండిషన్‌లో ప్లస్ సాటిస్ఫై అయింది. సో ఏ ప్లస్ బి ప్రింట్ చేసిందన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారా కోడ్ ఎండ్ అయిపోయింది. అలా కాదు. నేను యూజర్‌కి మల్టిపుల్ టైమ్స్ ఆప్షన్స్ ఇస్తా. వాడు ప్లస్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మైనస్ ఎంటర్ చేయాలనుకుంటున్నాడు. మళ్ళీ కోడ్ రన్ చేయాలి కదా! అలా కాకుండా ఇప్పుడు నేను ఈ లూప్ ఏదైతే ఉందో ఈ లూప్ నేను రన్ చేస్తానన్నమాట. ఈ లూప్‌ని కాపీ చేస్తున్నా. ఇక్కడ పెట్టండి. సో మనం ఇప్పుడు ఎంత వరకు రన్ చేస్తున్నామో ఐ అనేది లెస్ దాన్ ఒక 3 ఛాన్సెస్ ఇద్దాం అనుకుంటున్నా యూజర్‌కి. సో లెస్ దాన్ 3 పెడుతున్నాను. అండ్ నా ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0గా డిక్లేర్ చేసుకుంటున్నాను. వైల్ లూప్‌లో అండ్ వైల్ లూప్‌ని క్లోజ్ చేస్తాను ఇక్కడ. సో ఏదైతే ఇఫ్ కండిషన్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఏం చేశానో వైల్ లూప్ లోపల పెట్టానన్నమాట. సో ఇది మన లాజిక్. కాలిక్యులేటర్ లాజిక్ ఇది. సో దాన్ని వైల్ లోపల పెట్టాను. అలాగే ఈ స్కాన్ఎఫ్ కూడా.
వాట్ ఎవర్ ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసి ఇందులో ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి మన లూప్ రన్ అయినప్పుడల్లా ప్రతిసారి యూజర్ని ఎంటర్ ఆపరేటర్ని అడుగుతుంది. వాడు ఎంటర్ చేసిన ఆపరేటర్ని ఇక్కడ చెక్ చేసి కండిషన్లో అది ఏదైతే అదే ప్రింట్ చేస్తుంది అనమాట. అందువల్ల మనకి లూప్స్ యూజ్ అవుతాయి. సో లాస్ట్లో లూప్, ఈ వైల్ లూప్ ఏదైతే ఉందో, సో ఈ బ్రాకెట్ ఇక్కడ ఎండ్ కదా, సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ కూడా చేసుకుంటున్నాం. సో బికాస్ మనం అదే పెట్టుంటే ఇందాక చూసినట్టు ఇన్ఫినైట్ లూప్ రన్ అవుతుంది, అలా కాకూడదు కాబట్టి i+1 పెట్టుకుని, సో i<3i వరకు అంటే ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నా, 0 ఉన్నప్పుడు, 1 ఉన్నప్పుడు, 2, సో మొత్తం 3 ఛాన్సెస్ అనమాట. సో ఇప్పుడు చూసారా, ప్లస్ ఎంటర్ చేస్తున్నాం. నెగిటివ్. సో చూసారా, మనం ప్లస్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ 60 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అడిగింది ఎంటర్ ఆపరేటర్ అని చెప్పి, మళ్ళీ ప్లస్ ఎంటర్ చేసాం, మళ్ళీ 60 అని ప్రింట్ చేసింది, మళ్ళీ ఎంటర్ ఆపరేటర్ అని ప్రింట్ చేసా. ఈసారి ఏమైంది, 40 ప్రింట్ అయింది, బికాస్ ఈసారి మైనస్ కాబట్టి. సో మీరు స్లాష్ అని పెట్టుకుంటే ఈ డిఫరెన్సెస్ ఉండకుండా మీకు నెక్స్ట్ లైన్లో ఎంటర్ అవుతూ వస్తుంది. సో సో ఇదైతే మీకు ఆపరేటర్స్ అర్థమైనవి అనుకుంటున్నాను. లైక్ ఈ క్యాలిక్యులేటర్ అలా చేసాం అర్థమైంది అనుకుంటున్నా, లూప్స్ బాగానే అర్థమైంది అనుకుంటున్నా, వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటున్నా. వైల్ అంటే ఫస్ట్లో కండిషన్ చెక్ చేస్తుంది, డూ వైల్ అయితే లాస్ట్లో కండిషన్ చెక్ చేస్తుంది. అండ్ ఫర్ లూప్లో 3 సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇనిషియల్ కండిషన్, టర్మినేషన్ కండిషన్, అలాగే ఏదైతే ప్లస్ ప్లస్ చేస్తున్నామా మైనస్ మైనస్ చేస్తున్నామా అనేది కూడా ఉంటుంది. సో మనం ఈ టాపిక్స్ మాట్లాడుకుందాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం స్ట్రింగ్స్ గురించి అలాగే ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Hope you see you in the next class. So